నియోజకవర్గంలో ఆయన కీలక నాయకుడు. రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న టైంలోనే ఆ రెండు పార్టీలను మట్టి కరిపించి ఇండిపెండెంట్గా విజయం సాధించి రికార్డులకెక్కిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడికి ఇప్పుడు గడ్డుకాలం కొనసాగుతోందా? తన త్యాగాన్ని ఎవరూ గుర్తించడం లేదా? సొంత పార్టీ నాయకులే ఆయనపై చేస్తున్న కామెంట్లు దేనికి సంకేతం? జరుగుతున్న పరిణామాలతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇంతకు ఎవరా నేత? ఏంటా కథ? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మ వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన కొన్నిసార్లు ఓపెన్ కావడం, దీనికి ఆయనకు కౌంటర్లు పడిన సందర్భాలు లేకపోలేదు. అయితే తాజాగా మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిపోయాయి. పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అయింది. దీనిపై ఇండైరెక్ట్గా స్పందించిన వర్మ నారాయణపై సెటర్లు వేశారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఫైర్ బ్రాండేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో తనది 23 ఏళ్ల ప్రయాణమని, ఎన్నికల్లో చంద్రబాబు ఆగు వర్మ అంటే ఆగిపోయానన్నారు. వర్మ ఈ పని చేయి అంటే చేశానని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో ప్రచారం చేశామన్నారు. కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటానని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. చంద్రబాబు లోకేష్పై తనకు ఎంత ప్రేముందో వాళ్లకి తెలుసని, ఎవరో ఏదో అన్నారని తాను లక్ష్మణ రేఖ దాటనని స్పష్టం చేశారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి, వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ టెలికాన్ఫరెన్స్ వైరల్గా మారింది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పిఠాపురం వ్యవహారాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చారు. లైన్ దాటితే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని వర్మ గురించి ఆడియోలో చెప్పారు. పిఠాపురంలో వర్మని జీరో చేశామని, పవన్ కళ్యాణ్కి వర్మకి రోజూ ఘర్షణ జరుగుతుందని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. 4 నెలల నుంచి వర్మ ఇచ్చే స్టేట్మెంట్లతో అతనిని జీరోని చేశామని, తనను జీరోని చేశారని వర్మనే చెప్తున్నాడని క్యాడర్కు క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదని, పిఠాపురంలో వర్మ మాట్లాడడానికి లేదని సీఎం చంద్రబాబు తన ముందే అతనికి చెప్పారని తెలిపారు మంత్రి నారాయణ. అంతేకాదు, జనసేన వాళ్లు పిలిస్తే వర్మ వెళ్లి మాట్లాడాలి, లేకపోతే లేదంటూ మంత్రి పొంగూరు నారాయణ చేసిన కామెంట్లిప్పుడు సంచలనంగా మారగా, ఇప్పుడు ఆ ఆడియోపై వర్మ స్పందించడం హాట్ టాపిక్గా మారిపోయింది. పిఠాపురం వర్మ అంటే ఫైర్ బ్రాండ్ అంటారు దగ్గర నుంచి చూసినవారు. ఆయన రాజకీయం స్టైల్ అలాగే ఉంటుంది. ఆయన రాజకీయ జీవితం తీసుకుంటే టికెట్ దక్కినా దక్కకపోయినా తన దారి రహదారి అంటారు. ఆయన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా రంగంలోకి దిగిన ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్తారు. అలాంటి పిఠాపురం వర్మ నోట ఇప్పుడు సరికొత్త మాట వినిపిస్తుంది. అదే త్యాగం. అవును, ఈ పదం వర్మకు సూటవుతుందా లేదా అన్నది వేరే డిస్కషన్. కానీ తాను త్యాగరాజ వర్మను అని ఆయన స్పష్టంగా ఫుల్ క్లారిటీతో చెప్పేస్తున్నారు. నిజానికి చూస్తే వర్మ పిఠాపురంలో కీలక నాయకుడు. ఆయనకంటూ సెపరేట్ ఓటు బేస్ క్రియేట్ చేసుకున్నారు. దానికి తోడన్నట్లుగా బలమైన టీడీపీలో ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటున్నారు. దాంతో వర్మ బలం రెట్టింపు అన్నది తెలిసిందే. ఇక 2024లో గెలిస్తే వర్మ మంత్రి అన్నది కూడా ఉన్నమాట. కానీ సీన్ మారింది. జనసేన ఎంట్రీ ఇచ్చింది. అది కూడా అధినేత పవన్ రంగంలోకి దిగిపోయారు. ఇక మీదట పిఠాపురం అంటే జనసేన అడ్డా అని జనసేన నేతలు క్లియర్ కట్గా ఇండికేషన్ కూడా ఇచ్చేశారు. ఆ నేపథ్యంలో వర్మ వర్గంలో అసహనం కూడా మొదలైంది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పలుమార్లు వైరల్ అయింది.
ఇవన్నీ పక్కన పెడితే వర్మకు ఏ నామినేటెడ్ పదవి దక్కలేదు. దాంతోపాటు ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆడియో ఒకటి వైరల్గా మారింది. ఆయన పార్టీ కేడర్తో మాట్లాడుతూ వర్మను జీరో చేశారని చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఆయన ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని పార్టీ ఆదేశమని కూడా అందులో మంత్రి చెప్పినట్లుగా ఉంది. ఇదంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయి పిఠాపురం మరోసారి స్టేట్ వైడ్ న్యూస్గా మారింది. పనిలో పనిగా నారాయణకు, అలాగే గతంలో నాగబాబు చేసిన కామెంట్లకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు వర్మ. ఎవడో కర్మ, గడ్డిపరక అంటే తనకేంటని అన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు మంత్రి నారాయణ తన గురించి మాట్లాడిన ఆడియో ఉంటే చూపించాలని సవాల్ చేశారు. అయితే సందర్భాన్ని బట్టి ఆడియో బయటికి వచ్చిందని తెలిపారు. మొత్తానికి మంత్రి అవుతారనుకున్న వర్మ త్యాగరాజుగా మారారా అన్నది కూడా ఇంకోవైపు నుంచి జరుగుతున్న చర్చగా ఉంది. చూడాలి మరి పిఠాపురం రాజకీయాలలో మరెన్ని ప్రకంపనలు వస్తాయో, ఇంకెన్ని వైరల్గా మారతాయో అన్నది.